chapter 12 and first verse and second verse. Let us read it together, all together, please. కాబట్టి సహోదరులారా, అందరూ కలిసి చదువుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములు. అందరు తీసుకున్నారా? ఇంకా పేపర్ సౌండ్ వినిపిస్తుంది. పేజ్ నెంబర్ 142, క్రొత్త నిబంధనలో 142వ పేజ్ నెంబర్. ఎస్, చదువుకుందాం అందరం కలిసి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవుని అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటు వలన రూపాంతరము పొందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ప్రభా ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ సమయంలో నన్ను ఖాళీపరుచుకుంటున్నాను. పరలోకం నుంచి నీ మాటలు దయచేయండి. నీ ప్రజలకు, యవనస్తులకు కావలసిన మాటలు దయచేయండి. ప్రభు నన్ను ఖాళీ చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పూర్తిగా నీ పైన ఆధారపరిచినాం. సర్వాకాశం నిలిచినటువంటి వాడు, ఈ సమయంలో నా నోటి మాట పైన కూడా అధికారం కలిగిన వాడు, నీ పైన ఆధారపరిచినాం. మీరే సహాయం చేయండి, తోడేయండి. నీ మాటలు దయచేయండి. ఈ సమయంలో ప్రభా మా హృదయమును ఖాళీ చేసుకొని ప్రభా ఏదైతే వర్తమానము విన్నామో దాన్ని శ్రద్ధగా మేము పాటించుకున్న వారమై ఈ యొక్క వర్తమానంలో కూడా సహాయం చేయమని, నీ మాట వినిచుండగా ప్రభు వినగడే చెవులు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు మా రక్షణ నామములో సహాయం కొరకు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? బాగున్నాం అని కూడా చెప్పరా? అన్న పాపం చాలా ప్రశ్నలు అడిగి అలసిపోయాడు, వెళ్ళిపోయాడు. బాగున్నారా లేదా? బాగున్నారా? గట్టిగా చెప్పండి అబ్బాయిలు, బాగున్నారా లేదా? ఇంట్రాక్షన్ లేకపోతే ఇడ్లీ వడ అది తిన్నాం కదా, ఫుల్గా ఉండి ఏమవుతుంది, నిద్రలో జారుకుంటూ పోతాం. సో ఫస్ట్ మెసేజ్ చాలా గట్టిగా చెప్పాడు అన్న, నేను అంత గట్టిగా చెప్పలేను. సో అదన్నా నిద్ర మత్తు పోగొడుతుంది. సో జోలపాడు పాడినట్టు ఉండకూడదు కదా. ఏం చేద్దాం ఇప్పుడు? అటెంటివ్గా వినాలంటే ఏం చేయాలి? క్లాస్లో ఏ విధంగా కూర్చుంటారు? స్ట్రైట్గా కూర్చుంటారా? గంట సేపు స్ట్రైట్గా కూర్చోాలంటే కష్టం. నేను డిసిప్లిన్గా కూర్చుంటారు. ఓకే, మీ ఇష్టం, ఎట్లైనా కూర్చోండి. ఇప్పుడు 2 షరతులు, 2 కండిషన్స్. ఒకటి, ఇక్కడ మాట్లాడేది నేను కాదు, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. రెండోది ఏంటి? వినుచున్నది మీ శరీరం కాదు. ఏం వింటున్నది? చాలా స్పిరిచువల్గా ఉన్నారే. ఏం వింటుంది? చెవి ద్వారా వింటున్నారు, కరెక్ట్. చెప్పండి, మాట్లాడేది ఎవరు? దేవుడు. వినేది ఎవరు? మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ అని అన్న చెప్తున్నారు. అవునా? అదే మీరు చెప్పారా? అవునా? సో శ్రద్ధగా వినండి. మాట్లాడేది నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట విందాం. నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకుంటా. ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్లకుండా దేవుని వాక్యం పొందిన వారమై మనం ఇక్కడి నుంచి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. రోమిలు రాసిన పత్రిక ఎవరు రాశారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను వదలను అసలు. లేదు, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇలా చెప్పండి. నేను చివరి వరకు ముగించే వరకు ఇదే వాయిస్ కావాలి. ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశారు. ఎప్పుడు రాశారు? కష్టంగా ఉందా? క్రీస్తు పూర్వమా, క్రీస్తు తర్వాత, క్రీస్తు శకమా? క్రీస్తు శకమా. ఎప్పుడు రాశారు? ఓకే, వెరీ గుడ్. ఏ సంవత్సరము? దాదాపుగా 63వ సంవత్సరం అనుకోండి. రాసుకోండి, మీ బుక్లో కావాలంటే రాసుకోండి.
మీరు ఇంటికి వెళ్ళాక కూడా చూసుకోండి. దాదాపుగా 63rd ఇయర్లో క్రీస్తుకు తర్వాత దాదాపుగా ఇది రాశారు. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికల్లో ఇది మొదటి పత్రిక లేకపోతే మధ్యలో రాశాడా? తొందరగా చెప్పాలి. ఈజ్ దిస్ ద ఫస్ట్ ఎపిసోడ్ దట్ ఈస్ రిటన్ టు ద చర్చ్ అట్ రోమన్స్ ఆర్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ పాల్ హెస్ రిటన్ మచ్ బిఫోర్ దిస్? దీనికన్నా ముందుగా అపోస్తలుడైనటువంటి పౌలు ఏమైనా పత్రికలు రాశారా, లేకపోతే ఇదే మొదటిదా? ఇదే మొదటిదా? ఇది మొదటిది అయితే కాదు. మొదటిది ఏంటి? పత్రికలు మాట్లాడుతున్నాను నేను. ఎపిసల్స్, చర్చ్ ఎపిసల్స్ గురించి, ఆ పత్రికల గురించి మాట్లాడుతున్నాను. ఎన్నో పత్రిక ఇది? దాదాపుగా చూస్తే 3వ 4వ అయి ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి రాశారంటే, ఎక్కడి నుంచి రాశారు? ఆయన 3వసారి సువార్తికుడిగా ప్రయాణమవుతున్నటువంటి ఆ ప్రయాణంలో రాసినాడు. ఏంటి, ఎప్పుడు రాశాడు? తెలుసు కదా, ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ పాల్. మొదటిసారి సువార్తికుడిగా ప్రయాణం చేశాడు, రెండోసారి చేశాడు, మూడోసారి చేసేటువంటి సందర్భంలో ఇది కొరింథీలో ఉంటూ అక్కడి నుంచి రాసినటువంటి పత్రిక. ఎక్కడి నుంచి రాశాడు? ఎక్కడి నుంచి? కొరింథీ. గట్టిగా చెప్పండి, నేను ఈ వాయిస్ లేకపోతే నేను ముందుకెళ్ళను. ఎక్కడి నుంచి చెప్పాడు? ఎక్కడి నుంచి రాశాడు? వినపడలేదు నాకు. ఇంకా వినపడలేదు లేదు, నేను ముందుకెళ్ళను. చాలా కట్టినాడు నేను, కానీ దేవుడు మార్చాడు నన్ను. అందుకే నిలబడినాను. చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. కొరింథీ. అక్కడి నుంచి రాసినటువంటి పత్రిక. అప్పుడు పౌలు ఏ విధముగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు చెప్పాలి. అపోస్తలుగా తనకు బిరుదు ఉందా? అప్పటికి ఉందా? ఎస్, ఉన్నది. ఎక్కడ సంబోధించుకుంటూ వచ్చినాడు? అది రోమీయులు రాసిన పత్రికలో సంబోధిస్తూ వచ్చినాడు. అక్కడున్నటువంటి రోమీయులు ఆ సమయానికే వాళ్ళలో కొంతమంది రక్షించబడిన వారు ఉన్నారు, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటూ వస్తున్న వారు ఉన్నారు, వారందరూ ఉన్నారు. వాళ్ళందరూ మధ్యలో పౌలుకు ఒక గొప్ప ఆశ కలిగింది. ఏం చేయాలనిపించింది? వాళ్ళని విజిట్ చేయాలనిపించింది. అవునా కదా? అదే కదా మనం చూసుకుంటాం. 16 ఎక్కడ చూస్తాం? అది 15:23లో చూసుకుంటాం. అక్కడ వాళ్ళు ఆల్రెడీ దేవునిలో ఉన్నవారు, దేవునిలో ఎదుగుచున్నారని చెప్పి 15:14, 15:23 ఆ యొక్క ప్రాంతంలో మనం చూసుకుంటున్నాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు తను రాసినటువంటి పత్రికలో ఆయన 3వ సువార్త ప్రయాణంలో రాసినటువంటి ఈ యొక్క పత్రిక దాదాపుగా చూసుకున్నట్లయితే 60 నుంచి 63 ఆ ప్రాంతంలో రాసినటువంటి పత్రిక చూసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనములు చదవండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాదు, సిగ్గుపడనటువంటి సువార్తికుడు రాసినటువంటి పత్రిక ఇది. ఎవరు? గట్టిగా చెప్పాలి, నేను వదలను. సిగ్గుపడక, సువార్త అంటే సిగ్గుపడని వంటి వాడు రాసినటువంటి పత్రిక. మనలో ఎంతమంది సువార్తను గురించి సిగ్గుపడేవారమై ఉన్నాం? మన తోటి స్నేహితులతో, తోటి బంధువులతో, ఇరుగు పొరుగు వారితో అనేక మందికి సువార్త చెప్పడానికి మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు, అయినప్పటికీ చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నాడా పౌలు? ఇక్కడ లేడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? సువార్త గురించి సిగ్గుపడిన వాడుగా ఉన్నాడు. అటువంటి వాడు రాస్తున్నాడు ఈ యొక్క పత్రిక. ఏం రాస్తున్నాడు? ఆ యొక్క పత్రిక యొక్క మూల అంశం ఏమైనది? నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి. చదవండి బ్రదర్, అట్లా చదవండి. చాలు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. జస్ట్ లివ్ బై ఫెయిత్. విశ్వాసుడు దేనివల్ల బతికేతారు? కరెక్ట్గా చెప్పండి, నాకు ఆ ఫ్రేజ్ చెప్పండి.
నీతిమంతుడు విశ్వాసం వలన జీవించుంటాడు. ఇది ప్రకటించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు అక్కడ చెప్తున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పత్రికను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పత్రిక యొక్క సారాంశం ఈ విధంగా ఉన్నది. ఏ విధంగా ఉన్నదంటే, ఒక మానవుడు లేకపోతే ఒక విశ్వాసి ఎవరైతే ఉన్నారో వారిని గురించి రక్షణలో ఏ విధంగా స్థిరపరచాలో, రక్షణతో తర్వాత వారి యొక్క పూర్వకమైనటువంటి పాత నిబంధనలో జరిగించినటువంటి కార్యములు వాటితో సరిపోల్చుకుంటూ నూతన నిబంధనలో ఏ విధంగా వాటిని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిలో చేయాలనేటువంటి విషయాల్ని, దాని తర్వాత క్రీస్తు యొక్క రైచియస్నెస్ నీతిని గురించినటువంటి మాటను, అదేవిధంగా దేవునిలో ఏ విధంగా నిలవాలి, ఆత్మ సంబంధమైనటువంటి వరములు ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, వీటన్నిటిని గురించి ఈ యొక్క పత్రికలో చెప్పబడుతూ వచ్చినది. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశము మనం చదువుకున్నది 16 ప్రకారము ఏంటది? జస్ట్ లివ్ బై ఫెయిత్. అంతే. విశ్వాస జీవితంలో కావాల్సినటువంటిది, యవన జీవితంలో కావాల్సినటువంటిది, మనసు మార్చుకోవాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. అన్లెస్ యూ బిలీవ్ యూ కెనాట్ ఎంటర్ ఇంటూ ఆర్ యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ చేంజింగ్ యువర్ హార్ట్. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి మెట్టు ఏంటంటే, మన జీవితంలో ఏం చేయాలి? జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. చెప్పాలి, గట్టిగా చెప్పాలి మీరు, ఎందుకు ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది కదా, అవునా? ఇటువంటి రాసినటువంటి ఈ యొక్క రోమిలు రాసిన పత్రికలో మొత్తం సారాంశం కొద్దిగా మనం చూస్తాం. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ కాబట్టి మనం పత్రిక గురించి కొంచెం చదువుకుంటాం. ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాలు దేని గురించి చెప్తున్నాయి? మొదటి 7 వచనాలు దేని గురించి చెప్తున్నాయి? హీఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్. తను తాను ఎవరో చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో పౌలు ఒక్కడేనా? పౌలు అనే పేరు పెట్టగలవాడు ఒక్కడే ఉన్నాడా? లేదు. చాలామంది పౌలు అనే పేరు పెట్టుకున్నవారు. వాళ్ళందరిలో ఈ పత్రిక, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎవరైనా శాంసన్ అని ఉంటారు, ఐజియా అని ఉంటారు, చాలామంది ఉంటారు కదా. ఐజియా అని కానీ అందరూ చేతులు ఎత్తారు. కానీ మీరు ఏమని చెప్తారు? పలానా ఊరు నుంచి పలానా చోట నుంచి వచ్చినాడంటే బాగా తెలుస్తుంది. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ యొక్క పత్రికను రాసేటప్పుడు ఏ విధంగా తను సంబోధించుకున్నాడు? హౌ హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్. ఏ విధంగా సంబోధించుకున్నాడు? ఆయన ఏ విధంగా సంబోధించుకున్నాడు చెప్పాలి మీరు. ఇక్కడే ఉంది కదా, మొదటి 7 వచనాల్లో ఉంది. మొట్టమొదటిగా ఆయన ఏం చేసుకున్నాడు? యేసుక్రీస్తు దాసుడు. చాలు. దాసుడు అనగానే రోమా సామ్రాజ్యంలోనే అప్పటి వరకు దాదాపుగా కొన్ని వేల మంది దాసులుగా ఉన్నటువంటి వారిని చూస్తున్నాడు. అంటే ఆ రోమీయులకు అర్థమైనటువంటి భాష ఏంటది? దాసుడు అంటే ఏ స్లేవ్. దాసుడు అని చెప్పగానే అది ఎటువంటి వాడు అనేటువంటి ఒక ఉదాహరణ చెప్పనా? బాగా వినండి. దాసుడైనటువంటి వాడు ఎటువంటి రీతిగా ఆ రోజుల్లో చెరపట్టబడేవాడు అంటే, హౌ ఏ స్లేవ్ ఎట్లా తీసుకొని వెళ్ళేవాడు అంటే, ఒక ఓడను ఒక స్లేవ్ కనుక ఏమంటారు? తెడ్లు అంటారా? అది రోయింగ్ బోట్స్ని ఏమంటారు? తెడ్లని ఇట్లా మూవ్ చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏం చేయాలి? వాళ్ళు బలమంతా ఉపయోగించి నీళ్ళకు ఎదురుగుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇలా చేస్తూ ఉండాలి. అలాగా ఒక ఓడకి 3 అంతస్తులు ఉంటాయి. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. లో స్ట్రీమ్, మిడ్ స్ట్రీమ్, హై స్ట్రీమ్. 3 స్ట్రీమ్స్ దాని అలలు తాకేటువంటి విధంగా పోయేటువంటిది చేయాలి. ఒక స్లేవ్, ఒక బానిస యొక్క బ్రతుకు ఎలా ఉంటుందంటే, ఆ పైన ఎవరైతే ఆ తెడ్డిని అది రోయింగ్ చేస్తున్నాడో తనకి 1 వచ్చినా 2 వచ్చినా కిందోడి మీద పడుతూనే ఉంటుంది. అర్థమైందా? వాడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి, వాడు యజమాని దగ్గరికి వెళ్ళి,
సార్ నాకు 5 minutes బ్రేక్ కావాలి సార్, 10 minutes బ్రేక్ కావాలి సార్ అని అడగడానికి లేదు. ఎందుకంటే వాడు బానిస, వాడు అట్లనే ఉంటాడు. అట్లా ఆ పని చేయడానికే వాడు నియమించబడ్డాడు. మీకు అర్థమైందా? అక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎవరు? హూ ఈజ్ హీ? ఈజ్ ఎ స్లేవ్. తన దాసుడు. దాసుడు అంటే తెలుగులో చాలా బాగుంది. వెన్ వీ టాక్ అబౌట్, ఇంగ్లీష్లో చెప్తే స్లేవ్. అర్థమైందా? బానిస, తన దాసుడు. అటువంటి వాడు అటువంటి వాడు రాస్తున్నానని చెప్పి తను తాను ఇంట్రొడ్యూస్ చేసుకోండి. ఫస్ట్లోనే ఏం చెప్పొచ్చు? నేను అపోస్తలుడను, నేను సువార్తికుడను అన్నీ చెప్పొచ్చు. కాదు, అక్కడ ఏమని సంబోధిస్తున్నాడు? ఐఎమ్ ఎ స్లేవ్ టు గాడ్. అంటే నేను యజమానుడు ఏమి చెప్పిన దానికి విధేయత చూపించి జరిపించవలసిన వాడిని. యజమానుడు ఏమి చేసిన కఠినమైనటువంటి పని, అది హీనమైన పని. ఉదయం అన్న చెప్తూ వచ్చినాడు కదా, పేడ తీసుకోవాలి, ఇష్టానుసారమైనటువంటి పనులు ఎట్లన్నైనా కానీ అటువంటి వాడు రాసినటువంటిది. రెండవదిగా ఆయన తాను అపోస్తులుగా పరిచయం చేసుకుంటున్నాడు. అపోస్తులు అనేవాడు ఎవరంటే, దోస్ హూ హ్యావ్ పార్టేకర్స్ ఆఫ్ ద రిజన్ క్రైస్ట్. తిరిగి లేచినటువంటి క్రీస్తును ఏం చేసినటువంటి వారు? చేసినటువంటి వారు. ట్రాన్స్లేట్ చేయండి చాలు. చూచినటువంటి వారు, ద రిజన్ క్రైస్ట్. వాళ్ళెవరు? అపోస్తలులు. రెండవదిగా ఆ విధంగా సంపాదించుకుంటున్నాడు. మూడవదిగా ఏమని సంపాదించుకుంటున్నాడంటే, ఆయన సువార్తికుడిగా సంబోధించుకుంటున్నాడు. ఈజ్ ఎ ప్రీచర్ ఆఫ్ గాస్పుల్. నాలుగవదిగా ఏ విధంగా సంబోధించుకుంటున్నాడంటే హీ వాజ్ ఎ మిషనరీ టు జెంటైల్స్. అన్యజనులకు సువార్తికుడిగా తను పరిచయం చేసుకుంటున్నాడు. ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు? అన్ని జనులకు సువార్తికుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. అన్ని జనులకు సువార్త చెప్పడం అంటే సామాన్యమా? అది రోమేలకు చెప్పాలంటే, వేరే వాళ్ళకి చెప్పాలంటే ఎంత కఠినమైనటువంటి పని. ట్రెడిషనల్ క్రిస్టియన్స్కి ఏదైనా సువార్త చెప్పాలంటే చాలా కష్టం. కానీ తను ఏమైనా సంబోధించుకుంటున్నాడు ఇక్కడ? హి వాజ్ ఎ మిషనరీ టు జెంటైల్స్. అన్యజనులకు ఆయన సువార్తుడిగా సంబోధించుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఏం చేస్తున్నాడంటే, మనం చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, తనను గురించి, ఆ ప్రజల గురించి కలిగి ఉన్నటువంటి పట్టింపు ఈ విధంగా చెప్తున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే 8వ వచనము. అక్కడ ఆ యొక్క పత్రిక రాసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను బట్టి ఎవరికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు? దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎందుకొరకు? వాళ్ళు ఇంకా కూడా నిలిచి ఉన్న విశ్వాసులు అక్కడ ఉన్న కారణం బట్టి, వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. రెండవది 9-10 వచనాల్లో వారి గురించి ప్రార్థించేవాడై ఉన్నాడు. ఈ పత్రికలో ఏమై ఉన్నాడు? రోమీయులకు ఆయన ఈజ్ ప్రేయింగ్ ఫర్ రోమన్స్. రోమీయుల కొరకు ఆయన ప్రార్థించేవాడై ఉన్నాడు. 11-12 వచనాల్లో వారిని ప్రేమించేవాడై ఉన్నాడు. 13-14 వచనంలో వాళ్ళకి రుణపడి ఉన్నానని చెప్తున్నాడు. 15వ వచనంలో వారిని ఎంతో మిగిలిన ఆశ కలిగి వారిని దర్శించాలనుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఒక బానిసకి, ఎ స్లేవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యావ్ మల్టిపుల్ డిజైర్స్ ఇన్ హిస్ హార్ట్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈరోజు నీకు నాకు కూడా రోమీయులకు రాసిన పత్రిక నుంచి ఈ మనసును మార్చుకునేటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. తన ముందు జీవితం మనకు తెలుసు. తన మారిన తర్వాత నూతన పరచబడి ఏ విధంగా ఈ పత్రిక రాస్తున్నాడో చూడండి. ఏ విధంగా రాస్తున్నాడు? ఆయనకి ఏ విధంగా ఉన్నాడు? ఫస్ట్ దేవుని ఆ దాసుడు ఆయన యొక్క జీవితం గురించి వదిలేయండి. వారి ఇతరుల గురించి ఏ విధంగా ఉన్నాడు? ఇదివరకు ఏ విధంగా ఉన్నాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఏ విధంగా ఉన్నాడు? ఒక్కసారి మనసు మారగానే, ఒక్కసారి తనలో నూతనమైనటువంటి స్వభావం వచ్చిన సమయంలో తను ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడా? హింసిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? హీ స్టార్టెడ్
థ్యాంకింగ్ గాడ్ బికాస్ ఆఫ్ దెమ్. ఆయన ప్రకటించినటువంటి సువార్తను బట్టి రక్షించబడినటువంటి బిడ్డల కొరకు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రెండోది, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళకి రుణపడి ఉన్నానని చెప్తున్నాడు, వాళ్ళని చూడాలనుకుంటున్నాడు. ఇటువంటి గొప్ప ఆధిక్యత తనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికను కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చూడండి. మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎటువంటి మనస్సుతో ఈ పత్రిక రాశాడన్నది చూస్తూ వచ్చినాం. ఈ రాసినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే, మొదటి అధ్యాయము నుంచి 5వ అధ్యాయం వరకు చూసుకున్నట్లయితే నీతిని గురించి ప్రకటించేవాడే ఉన్నాడు. దేని గురించి? తర్వాత ఆ యొక్క దయచేసి చూడండి, మొదటి అధ్యాయము 18వ వచనము. చదవండి. చాలు. ఏ విధమైనటువంటి నీతి, మంచి నీత, దుర్నీత అనేటువంటి విషయాన్ని ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే, మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి రాసుకోండి, తర్వాత చదువుకోండి. 3వ అధ్యాయము 20వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకములో అందరికీ నీతి ఏ విధంగా అవసరమైనటువంటి విషయాన్ని అక్కడ బోధిస్తూ వస్తున్నాడు. తర్వాత 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు దేవుని యొక్క నీతి ఏ విధంగా లభిస్తుందన్నది, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఈజ్ డిక్లేర్డ్ దేర్. అక్కడ నీతిని గురించినటువంటి ఏ విధంగా నీతిని మనం పొందవలసిన వారమై ఉన్నాం, దాని యొక్క వనరులను అక్కడ వివరిస్తూ వస్తున్నాడు. 3వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు దేవుని యొక్క నీతి ప్రమాణములు ఏ విధంగా ఉన్నాయి, న్యాయ ప్రమాణములు, అయితే క్షమించండి తమిళ్లో చెప్తున్నా, న్యాయ ప్రమాణములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తూ వచ్చినాడు. దాని తర్వాత 4వ అధ్యాయము మొదటి 25 వచనాలు దేని గురించి చెప్తున్నాయంటే, ఆయన పాత నిబంధనలో నియమించబడినటువంటి ఆ యొక్క నీతిని గురించి, ఏ విధంగా న్యాయము ప్రకారము, హౌ ద లా హ్యాస్ ఎంటైటిల్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, దట్ వాస్ గివెన్ దేర్. అక్కడ ఏ విధంగా అయితే ఈ యొక్క న్యాయము, ఈ నీతి పాత నిబంధనలో వారికి ఏమై ఉన్నదో ఆ విషయాన్ని వివరిస్తూ వచ్చినాడు. దాని తర్వాత 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు, 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు దేని గురించి చూపిస్తుంటే, రక్షణ యొక్క నిశ్చయత గురించి చెప్తున్నాడు. ద సర్టనిటీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క నిశ్చయత గురించి అక్కడ చెప్పిన వాడే ఉన్నాడు. దాని తర్వాత 3వ భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 8వ అధ్యాయం 39 వరకు ఇది ఒక భాగంగా చూసుకుంటాం. ఈ భాగంలో ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవము గురించి, క్రీస్తులో ఉన్నటువంటి జీవము గురించి, క్రీస్తులో ఆయన న్యాయవంతుడు గనక, నీతిమంతుడు గనక, ఆయనలో మనం ఏ విధంగా పాత వాటి విషయంలో చనిపోయి నూతనత్వమును పొందవలసి ఉన్నదో వాటి గురించి చెప్తున్నది. ఏమని చెప్తున్నాడు? 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు, 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు పాపము ఏ విధంగా ఏలుతున్నది, కృప ఏ విధంగా ఏలుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. పాపము ఏ విధంగా ఏలుతున్నది, కృప ఏ విధంగా ఏలుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. 6వ అధ్యాయము మొదటి 14 వచనాలు, 6వ అధ్యాయము మొదటి 14 వచనాలు ఈ జీవంలో ఉన్నటువంటి నూతన అనుబంధము గురించి చెప్తున్నాడు. ఏ న్యూ రిలేషన్షిప్ ఇన్ లైఫ్, ఈ జీవితంలో ఉన్నటువంటి నూతనటువంటి అనుబంధము, దాని గురించి చెప్తున్నాడు. 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ యొక్క నూతనమైనటువంటి జీవితంలో a న్యూ ప్రిన్సిపల్, నూతనమైనటువంటి ఒక కట్టడ, నూతనమైనటువంటి ఒక విషయాన్ని అనుసరించే దాని గురించి అక్కడ చెప్తున్నాడు.
ఏడవ అధ్యాయము మొదటి 25 వచనాలు. ఇది అధ్యాయం మొత్తం రోమన్ అంతా మనం చూసుకుంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 25 వచనాలు. ఇక్కడ మన జీవితంలో అనుగ్రహించబడినటువంటి నూతన స్వాతంత్ర్యం గురించి చెప్పబడుతుంది. న్యూ ఫ్రీడమ్ ఇన్ లైఫ్, దాని గురించి చెప్పబడుతున్నది. దాని తర్వాత 8వ అధ్యాయము మొదటి 17 వచనాలు. 8వ అధ్యాయము మొదటి 17 వచనాలు. ద న్యూ పవర్ ఇన్ లైఫ్, ఈ జీవితంలో ఉన్నటువంటి నూతన శక్తిని ఏ విధంగా పొందాలనేటువంటి విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దాని తర్వాత 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 39వ వచనం వరకు, 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 39వ వచనం వరకు ఏ న్యూ హోప్ ఇన్ లైఫ్, జీవితంలో ఉన్నటువంటి నూతనమైనటువంటి నిరీక్షణ గురించి అక్కడ చెప్తున్నాడు. దాని తర్వాత 4వ భాగంగా చూసుకున్నట్లయితే ఈ క్రీస్తు నీతి, దేవుని యొక్క నీతి ఇశ్రాయేలీలు సంబంధికులకు ఏ విధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ అధ్యాయము 36వ వచనం వరకు దాన్ని మనం చూసుకుంటాం. అక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క జీవితం గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క పరిస్థితి నుంచి తృణీకరించబడి ఉన్నారో ఆ విషయాలన్నిటి గురించి మనం చూసుకుంటాం. 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మనం ఏం చూసుకుంటామంటే దేవుని యొక్క నీతి మన క్రియలలో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మన యొక్క జీవితంలో, మన యొక్క నడవకులో, అనుదిన జీవితంలో ఏ విధంగా దాన్ని మనము పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటాం. ఇది రోమీలకు రాసిన పత్రిక ఉన్నటువంటి జస్ట్ అవుట్లైన్. చాలా తొందరగా వెళ్ళిపోయామా? కొంచెమన్నా గుర్తుందా? మూసి చెప్తారా ఎవరైనా? రెడీ? నేను రెడీ. ఎవరైనా రెడీగా ఉన్నారా? తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో ఈ రోజుల్లో చాలా అరుదైపోతుంది. ఏంటో తెలుసా? ఈరోజు 2 గంటలు నేను దేవుని వాక్యం చదివన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 2 hours ఈరోజు మార్నింగ్ నేను దేవుని వాక్యం చదివన్న వాళ్ళు ఒక్కరు చేయెత్తండి. నో. బైబిల్ ఒక్కసారన్నా చదివానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఫుల్ బైబిల్ యవనస్తులు. చాలా సంతోషం. ఎందుకొరకు చెప్పబడుతుందంటే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాశాడు, కరెక్టే. మనకి రాశాడు, కరెక్టే. కానీ మనం ఎంతవరకు దాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎంతవరకు మనం దాన్ని అభ్యసిస్తున్నాం, కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక గురించి మొత్తం చూస్తూ వచ్చినాం. ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఏ సంవత్సరంలో రాశారు, ఈ పత్రిక యొక్క సారాంశం ఏంటో చూస్తూ వచ్చినాం. ఈరోజు మన యొక్క ముఖ్య అంశం ఏంటో గట్టిగా చెప్పండి. మనసు మారి నూతన ఒకట. ఈరోజు ఎవరి మనసు అన్న మారిందా? ఈరోజు ఎవరి మనసు అన్న మారిందా లేదా చెప్పండి. మారిందా లేదా? తొందరగా చెప్పాలి. ఈరోజు మనసు ఎవరిదన్నా మారిందా లేదా? డౌటా? కళ్ళు మూసుకుంటే చేతులు ఎత్తమంటే ఎత్తుతారా? ఓకే. ఏదేమైనప్పటికీ కొన్ని విషయాలు మనము మన యొక్క మనసు గురించి చదువుకుందాం. ఎవరో మనసు ఎందుకు మనకి, మన మనసు గురించి మనం చూసుకుందాం. మన మనసు ఎటువంటిది? మన మనసు ఎటువంటిది చెప్పాలి. మన మనసు ఎటువైంది? ఉదయం చూస్తూ వచ్చాం కదా, మన మనసు ఎటువంటిది? గట్టిగా చెప్పాలి. సరే, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అయితే ఈజీగా అర్థం చేసుకుంటకి, ఎన్ని రకమైనటువంటి మనసు ఇప్పుడు వరకు మీరు ఎన్కౌంటర్ అయ్యారు? మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని రకములైనటువంటి మనసులు మీరు ఎన్కౌంటర్ అయ్యారు? లేదా? అసలు మాకు మనసే లేదని అంటారా? చెప్పండి. అట్లా కాదు కదా, మనసు ఉన్నది కదా. మనసు ఏం చేస్తుందో తెలుసా? ఎన్ని కార్యాలు చేస్తుంది తెలుసా మనసు? సరే, ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది అనుకోండి మీకు. మైండ్ ఏం చేస్తుంది? మైండ్ ఏం చేస్తుంది? మైండ్ ఆబ్సెంట్ అయితే ఏమైద్ది? మైండ్ మీరు ఎప్పుడు తిట్టించుకోలేదా? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని తిట్టించుకున్నారా? అంత సంతోషం చెప్తున్నారు. మరి చెప్పండి, ఇది
మైండ్ యాబ్సెంట్ అయితే ఏమవుతుంది? బాడీ ఏమవుద్ది? యాబ్సెంట్. సో ఇప్పుడు మైండ్ ప్రజెంట్గా ఉందా, యాబ్సెంట్గా ఉందా మనకి? ప్రజెంట్గా ఉంది. సో ఈ ప్రజెంట్ అయినటువంటి ఈ మైండ్ ఇన్ని రకాలు. సరే, మైండ్ ఏమేమి చేస్తుంది? మన ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుందా? ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ కంట్రోల్, అందరికి అర్థమైంది. ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది మైండ్? బాడీ కంట్రోల్ చేస్తుంది. ఖచ్చితంగా బాడీ కంట్రోల్ చేయాలి. ఇంకేం చేస్తుంది? త్వరగా చెప్పాలి, సమయం లేదు నాకు. ఇంకేం చేస్తుంది మన మైండ్? ఆలోచిస్తుంది. ఓకే, ఇంకా సరే, ఎన్ని రకమైనటువంటి మనసు ఉన్నది? నేను చెప్తే ఒకే రకమైనటువంటి మనసు ఉంది. ఫర్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ మైండ్. హౌ ఇట్ డ్రైవ్స్, మనసు ఏ విధంగా మనల్ని మలుస్తుందో అన్ని రకంగా మనిషి బిహేవ్ చేస్తాడు తప్పించి, మనసు మాత్రం ఎగ్రీ అయితే ఎగ్రీ అని చెప్పండి, ఎగ్రీ కాకపోతే డిబేట్ చేయండి, మౌనంగా అయితే ఉండొద్దు. అది మనసు ఒకటే, కానీ ఆ మనసు మనిషిని వివిధమైనటువంటి శైలిలో తీసుకెళ్ళి వివిధమైనటువంటి ఎండ్స్ వెళ్తారు. చాలా స్ట్రెస్ అయిపోయినటువంటి వాళ్ళు మనసు ఏం చేస్తారు? సో దేవుని వాక్యం కావాలా మీకు? సరే రండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం గట్టిగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి బ్రదర్. ఎటువంటి మనసు అండి అది? ఎందుకు ఆ భ్రష్ట మనసు వచ్చింది? మనసు ఒకటే, కానీ దానికి పేరేంటి? ఎందుకు వచ్చింది? ఎవరైనా ఉన్నామా ఇక్కడ? దేవునికి చోటు ఇవ్వకపోతే మన హృదయం ఏంటి, మన మనసు ఏంటండి? దాని ముందు చదవండి, ఏముంది? ఆ వర్డ్ చాలా మిస్ చేస్తాం మనం యూత్ మీటింగ్స్లో. నేను కూడా చాలాసార్లు మిస్ చేశాను. వాక్యం చెప్పేదాన్ని చేయకూడని కార్యములు అని ఉంటుంది కదా, అది చదవలేమే. గట్టిగా చదవండి, అది గట్టిగా చదవండి, అది వాక్యం మొత్తం వచ్చిన చదవమ్మా. మరియు వారు తమ మనసులో దేవుని చోటియే నొల్లకపోయారు గనుక చేయురాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. దేవునికి చోటు ఏనొల్లనటువంటి మనసు ఎవరు పెట్టారో వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. అదే ఇక్కడ రాయబడింది. సో ఈరోజు మన జీవితంలో ఆత్మీయంగా శరీరముగైనా మనం అభివృద్ధి చెందట్లేదు. దేవునిలో ఆత్మీయతలో మనకు నెమ్మది లేదు. దేర్ ఇస్ నో పీస్ ఇన్ మై లైఫ్ అని మనం ఏమైతే అనుకుంటామో, మన ఆలోచనలో ఏమైతే వస్తుందో, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవునికి చోటిచ్చే వారంగా ఉండాలి. రెండోది, దేవునికి చాలా విరోధమైనటువంటి మనసు ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. రోమీయులకు రాసిన చదవమ్మా. చాలు. శరీరానుసారమైనటువంటి మనసు. ఎటువంటి మనసు విరోధమైనదండి? శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధముగా ఉన్నది. దేవునికే విరోధమైనటువంటి మనసు మనం ఉన్నదేమో చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ఎఫెసీయులకు చదవండి. అర్థమైందా? నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. ఎటువంటి మనసు ఇది? అంధకారమైనటువంటి మనస్సు. దీనిలో వెలుగు లేదు, దీనిలో ఇంకోటి ఏం లేదు, జీవం లేదు. అటువంటిది అయితే ఎటువంటి మనసు అది? అంధకారమైనటువంటి మనసు. మొట్టమొదటిది ఏంటి? భ్రష్టమైన మనసు. ఎప్పుడు వస్తుంది? దేవుడు మన హృదయంలో లేనప్పుడు. అంటే ఆలోచించి చూడండి యవ్వనస్తులారా, నన్ను కూడా కలిపి చెప్పుకుంటున్నాను.
ఎప్పుడైతే ఏ పనికైనాను దేవునికి చోటు ఇవ్వకుండా మన జీవితంలో మనం చేస్తామో, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత మన జీవితంలో ఇవ్వట్లేదో, మనం చేసే పనులన్నీ కూడా ఎటువంటి పనులు? భ్రష్టమైన పనులు, మనల్ని భ్రష్టులుగా చేసేటువంటి పనులు అవన్నీ. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవునికి చోటు ఇవ్వకుండా జరిగించి ఎన్ని కార్యములు చేస్తూ వచ్చినావు. ఈ ఉదయకాలం నుంచి ఆలోచించి చూడండి, ఎన్ని కార్యములు దేవుని పక్కన పెట్టి నీ మొబైల్లో, నీ వేరే యొక్క సంభాషణలో, వేరే వేరే విషయాల్లో, ఎన్ని సమయాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి చోటు ఇవ్వకుండా మనం జరిగిస్తూ వచ్చినామంటే ఆ పనులన్నీ ఎటువంటివి? భ్రష్టు పట్టేసినాయి అండి. అటువంటి దేవునికి ప్రియమా? రెండవది ఏంటి చూస్తూ వచ్చినాం, శరీరానుసారమైనటువంటి మనసు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఆలోచించుకోండి, సంగీతం కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. కీర్తనలో కూడా అనేకమైనటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. ఈ శరీరానుసారమైనటువంటి మనసు యవనులకు ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందో తెలుసా? ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందో తెలుసా? మీ ఎవరికైనా బెడ్ టైం స్టోరీస్ అంటే తెలుసా? చిన్నపిల్లలకు చెప్తారు కదా, ఏంటవి? బెడ్ టైం స్టోరీస్. కానీ యవనస్తుల జీవితంలో ఈరోజు జరుగుతున్నది ఏంటో తెలుసా? మీ యొక్క బెడ్ పైన మీరు మీ మొబైల్ ఫోన్తో, మీ ఆలోచనలతో, మీ శరీరానుసారమైనటువంటి విషయాల గురించి ఎన్ని ఆలోచిస్తున్నాం? ఒకసారి ఆలోచించి చూడండి. ఈ శరీరంలో, ఈ శరీరానుసారమైనటువంటి మనసు క్రీస్తుకు విరోధమైనదని తెలుసు. ఆలోచించి చూడండి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏదో మీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది యవనస్తుల మధ్యలో మందిరంలో అన్న అక్క అని పిలుచుకుంటారు, అన్న అక్క అని పిలుచుకుంటారు. కానీ ఫోన్లో చూస్తే వేరే రకమైనటువంటి చాటింగ్స్ ఉంటున్నాయి. ఎందుకు ఇవన్నీ? ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ? శరీరానుసారమైనటువంటి మనసు. అది ఎవరికి విరోధమైనది? నిన్ను పుట్టించిన వాడికి విరోధమైనది, నిన్ను సృజించిన వాడికి విరోధమైనది. ఆయన హస్తరేఖలతో పుట్టినటువంటి వాడు నువ్వు, ఆయన శ్వాసతో పుట్టినవాడు నువ్వు నేను. అటువంటి జీవిస్తూ ఆయన అనుగ్రహించినటువంటి జీవితంలో జీవించే నీవు నేను ఎటువంటి రీతిగా జీవిస్తున్నాం? శరీరానుసారమైనటువంటి మనసు. అది ఎవరికి విరోధము? దేవునికి విరోధము. ఈరోజు ఏ విధంగా ఉన్నదో మన జీవితము? శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నామంటే ఏ విధంగా ఉంటాం? ఇది కూడా మనల్ని క్రీస్తుకు విరోధిగా చేస్తుంది. ఏం చేస్తుంది? ఎవరికి విరోధిగా చేస్తుంది? ఈ లోకంలో ఎవరికన్నా విరోధిగా ఉండండి, కానీ దేవునికి విరోధిగా ఉంటే మన జీవితం ఏమందుకుంటుంది? దేవునికి విరోధి ఎవడు? సాతాను ఒకడే. అంటే నువ్వు సాతాను ఈక్వల్, నేను సాతాను ఈక్వల్. నేను కూడా శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నవారైతే. ఇంకొకటి, దేవుని యొక్క మందిరంలో చూస్తున్నటువంటి కార్యములు ఏంటంటే, ఈ రోజుల్లో చాలా చోట్ల జరుగుతున్నటువంటి కార్యములు, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యములు ఏంటంటే, ఈ శరీరానుసారమైనటువంటి మనసు ఎంత భయంకరంగా మనల్ని తీసుకెళ్తుందంటే, ఎంత భయంకరంగా తీసుకెళ్తుంది చెప్పనా? సహోదరుడుకు సహోదరికి తల్లిదండ్రులకు కూడా తెలియదు, అయినా వాళ్ళ వివాహాలు అయిపోతున్నాయి. అర్థమవుతుందా? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అరే, నీతో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాడే, చిన్నప్పటి నుంచి నిన్ను పెంచారే, వాళ్ళకు కూడా తెలియకుండా వివాహాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? శరీరానుసారమైనటువంటి మనసు. అది ఎవరికి విరోధము? దేవునికి విరోధము. అంటే నువ్వు విరోధిగా ఉన్నావు కాబట్టి దేవునికి అవన్నీ జరుగుతున్నాయి. జాగ్రత్త సుమి. మనం నూతన పరచబడాలంటే మనలో ఏమనకూడదు? శరీరానుసారమైనటువంటి మనసు ఉండకూడదు. మూడవది, అంధకారమైనటువంటి మనసు. అంధకారమైనటువంటి మనసు అదేం చేస్తుందంటే జీవము లేనిదిగా చేస్తుంది. ఏం చేస్తుంది? అదే కదా రాయబడి ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అదే రాయబడుతుంది. ఏంటది? జీవింపలేకుండా చేస్తుంది. అంధకారమైనటువంటి మనసు. ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే, నేను చేయెత్తమని చెప్పను, గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ రోజుల్లో మీ మొబైల్ ఫోన్లో, లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఇంటర్నెట్లో, మీకు ఇచ్చినటువంటి ఫ్రీ విల్, గుడ్ విల్లో ఎంతవరకు గుండె మీద చేసుకొని చెప్పగలరు? ఎన్నో రోజులు అక్కర్లేదు. నిన్న ఆదివారం అయింది,
ఈ రోజు వరకు ఎంతవరకు క్రమముగా దేవునికి ఇష్టలుగా ఉన్నారో ఒక్కసారి చెప్పండి. మీరే మీ హృదయంలో అనుకోండి, నా హృదయంలో నేను అనుకుంటా. ఎంతవరకు అంధకారమైనటువంటి మనసు కలిగి ఉన్నామా? చీకటి మనసు, చీకటి బ్రతుకు కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించి చూడండి. సీక్రెట్గా మూవీస్ చూడడం, సీక్రెట్గా పోర్నోగ్రఫీ చూడడం, సీక్రెట్గా వివిధమైనటువంటి విషయాలు చూడడం, వీటన్నిటి కారణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? అంధకారమైనటువంటి మనసు. అది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? అది ఏం చేస్తుంది? క్రీస్తుతో జీవింపజేయకుండా చచ్చిపోయేవాళ్ళలాగా చేస్తుంది. అది ఇటువంటి మనసు కావాలా మనకి? ఇది ఎటువంటి మనసు? ఇది అంధకారమైన చీకటి మనసు. అది తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చదవండి అమ్మా. ఎవరికి అపవిత్రమైనటువంటి మనసు ఉందండి? ఎవరికి అపవిత్రమైనటువంటి మనసు ఉన్నది? చెప్పండి. అపవిత్రులకు, అవిశ్వాసులకు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని సమయాల్లో, ఉదయకాలం కూడా చూస్తున్నాం, దావీదు ఎటువంటి వాడు? వాళ్ళ తండ్రికి వాడు చిన్నవాడే, కానీ దేవుని దృష్టిలో, తండ్రి దృష్టిలో ఎటువంటి వాడే ఉన్నాడు? ఎంతో ఘనుడు. దేవుడు నీకు ముందు ఎంతో గొప్పది చేయాలనుకుంటే చిన్న చిన్న అట్రాక్షన్స్కి, చిన్న చిన్న వాటికి లోబడిపోయి దానివల్ల మన జీవితంలో ఏం చేసుకుంటున్నాం? అపవిత్రమైనటువంటి మనసు చేసుకున్నాం. అవిశ్వాసులకి ఎటువంటి మనసు ఉందండి? చెప్పండి గట్టిగా. అవిశ్వాసులకి ఏముంది? అపవిత్రమైనటువంటి మనసు. ఒక్కరోజు గుర్తుపెట్టుకో, ఈరోజు ఉదయం నుంచి నువ్వు ఇప్పటి వరకు విశ్వాసం లేకుండా ఉన్నావంటే నీ జీవితంలో, నాతో జీవితంలో క్యారీ చేస్తుంది ఏంటి? అపవిత్రమైనటువంటి మనసు. జాగ్రత్త సుమి, ఇది సామాన్యమైనది కాదు. నీ మనసు ఎంత దిగజారిపోయి తీసుకెళ్తుందంటే, మన ఇటువంటి మనసు, ఎటువంటి మనసు? భ్రష్టు పట్టించేటువంటి మనసు, శరీరానుసారమైనటువంటి మనసు, అంధకారమైనటువంటి మనసు, అపవిత్రమైనటువంటి మనసు. ఈ మనసు ఎటువంటి తీసుకెళ్తుందంటే చెడు తలంపుల్లోనికి తీసుకుని వెళ్తుంది. దేనికి తీసుకెళ్తుంది? చెడు తలంపుల్లోకి తీసుకెళ్తుంది. ఎటువంటి చెడు తలంపులు? కొన్ని చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. దురాలోచనలు. ఎటువంటి ఆలోచనలు? ఈవిల్ థాట్స్. ఎక్కడి నుంచి ప్రారంభమైంది చెప్పండి బ్రదర్. చదవండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది. దీస్ ఆర్ ఆల్ జనరేటెడ్ ఫ్రమ్ ద మైండ్. అఫ్ కోర్స్ హార్ట్ అని ఉంది, వేరే ట్రాన్స్లేషన్లో ఏమనుంది? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి? మనస్సు నుంచి బయలుదేరేటువంటివి ఉన్నాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే మన మనస్సును మనం ఆధీనంలో పరుచుకోకపోవడం వల్ల కలిగినటువంటి నష్టముగా చూసుకుంటున్నాం. ఈ రోజున యవ్వన జీవితంలో నీవు నేను జీవిస్తున్నాం. ఈ యవ్వన జీవితంలో ఏ విధంగా మన యొక్క థాట్స్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం? ఒక అబ్బాయి ఈ విధంగా చెప్తూ వచ్చినాడు గడిచిన దినంలో, నేను బెడ్ ఎక్కగానే నాకు ఈవిల్ థాట్స్ వచ్చేస్తున్నాయి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. మొబైల్ చూస్తాను, వెంటనే ఏదో తెలియని ఇమేజెస్ వస్తాయి, తెలియని పోర్నోగ్రఫీ వస్తుంది, ఏదేదో వస్తుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇలా అయిపోతున్నా, నా జీవితం నష్టపరిచేసుకున్నా, నా జీవితం అంతం చేసుకోవాలనుకున్నా అని చెప్పి చాలా నిరాశతో చెప్పాడు. ఒక చిన్న సొల్యూషన్ తనకి ఇస్తూ వచ్చినారు. ఏంటి తెలుసా? నువ్వు పడుకునేటప్పుడు గాస్పుల్ టీషర్ట్స్ ఉంటాయి, అంటే దేవుని వాక్యం రాయబడినటువంటి టీషర్ట్స్ ఉంటాయి, అది వేసుకొని పడుకో చాలు అన్నాడు. కథ అక్కడితో ఆగలేదు, అక్కడి నుంచి అన్నాడంట ఆయన కూడా. అది వేసుకొని కూడా పాపం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలన్నాను? బికాజ్ యు ఆర్ నాట్ కంట్రోలింగ్ యువర్ థాట్స్. దేవుని వాక్యం ఉండు, దేవుని ఇంట్లో ఉండు, దేవుని పనులు చేయి, దేవునికి ఎంతగానో శ్రద్ధగా ఉన్నట్టు బహిరంగంగా బాగా యాక్ట్ చేయొచ్చు. కానీ ఇంటి చుట్టూ వాక్యాలు రాయొచ్చు, నీ టీషర్ట్ మీద రాసుకోవచ్చు, నీ బ్యాగ్ మీద రాసుకోవచ్చు, కానీ నీ మనసులో రాసుకోకపోతే ఏమవుతుంది? ఆ పాపం నుంచి దూరంగా వెళ్ళలేం మనం, ఆ పాపంలోనే ఉంటాం. దాని యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి? దాని ముగింపు ఏంటి? ఏమవుతుంది ముగింపు?
హెస్ లెఫ్ట్ ఈజ్ తన జీవితాన్ని తనే చేతులారా నష్టపరుచుకున్నాడు. యవన జీవితంలో పొందవలసింది పొందలేదు. ఇప్పుడు పోయి ప్రభువా దేవా అని మొత్తుకుంటే ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభువా దేవా అని మొత్తుకుంటే ఆ పిల్ల మాట వినదు, ఈయన మాట వినదు. జీవితంలో ప్రతిరోజు నిరాశ. దీనికి కారణం ఏంటి? దేవుని వాక్యం ఎక్కడ లేదు? ఎక్కడ లేదు? తన హృదయంలో లేదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము తొందరగా తీసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైనటువంటి మనస్సు. ముందు మనం ఏం చూస్తూ వచ్చినాము? శరీరానుసారమైనటువంటి ఎటువంటి విధమైనటువంటి మనసులు చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ మైండ్, ఆత్మానుసారమైన. చదవమ్మా చెల్లి. చాలమ్మా. ఆత్మానుసారమైనటువంటి మనసు ఏ విధంగా ఉన్నది? జీవమును సమాధానమునై ఉన్నది. చూసారు ఎంత చక్కని మాట. నిజంగా నువ్వు జీవించాలి, క్రీస్తులో జీవించాలి. నా యొక్క శరీరాన్ని నేను చంపుకొని క్రీస్తు కొరకు జీవిస్తున్నానని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నటువంటి వాడు. రోమిలికి రాసిన పత్రిక అదే చెప్పబడుతుంది, క్రీస్తుతో బ్రతికింపబడి. ఇటువంటి వాడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆత్మానుసారమైనటువంటి మనసు గలవారిది ఏ విధంగా ఉంటుంది? చదువుకున్నాం కదా, సమాధానం కలిగినటువంటి జీవితమై ఉంటుంది. జీవమును సమాధానకరమైనటువంటి జీవితమై ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఆత్మానుసారమైనటువంటి మనసు గల వారికి సమాధానం లభించినట్టుగా, ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చి మనం ఏం చేయబడతాం? క్రీస్తు మనసును ధరించుకుంటాం. యు ఆర్ హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, క్రీస్తు యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయో, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన చేసినటువంటి కార్యములు ఏ విధంగా ఉన్నాయో అది జరిగించేటువంటి ధన్యత, అటువంటి జరిగించేటువంటి కార్యం నీకు నాకు ఒక ఆధిక్యతగా ఇవ్వబడుతున్నది. ఎప్పుడది? ఆత్మానుసారమైనటువంటి మనసుతో మనము క్రీస్తులో జీవించు, ఆయన నిలిచి ఉన్న క్రీస్తుతో జీవించున్న వారమైతే ఆ సమయంలో మనకు ఇవ్వబడుతున్నటువంటి వాక్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, అటువంటి వారికి క్రీస్తు మనసు ఇవ్వబడుతున్నది. అటువంటి వారికి వచ్చేటువంటి తలంపులు ఏ విధంగా ఉంటాయి తెలుసా? దోస్ ఆర్ ఆల్ వైజ్ థాట్స్, జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు. ఆ చెడు మనసుతో కలవల వారి యొక్క ఆలోచనలు చూస్తూ వచ్చిన ఇప్పుడు ఎవరిది? వైజ్ థాట్స్. అది ఎక్కడంటే కీర్తన 48:9. అందరికీ తెలిసిన వచనమే ఇది. కీర్తన 48:9 చెప్పండి. దేవా ఇక్కడ మంచి తలంపులు పుట్టేటువంటి సందర్భంగా మనం చూసుకుంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. చూసారా, ఇది తెలివైనటువంటి ఆర్ వైజ్ థాట్. మంచి తలంపు తీసుకున్నట్లయితే వాటిపైన మన ధ్యాస ఉంచేటువంటి ధన్యత. ఇప్పుడు చదువుకున్న రీతిగా ఫిలిప్పీయులు 4:8 ప్రకారం ఈ రోజున దేవుడు నీ ముందు నా ముందు తీసుకొచ్చినటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ 12వ అధ్యాయంలో మనసు మారి నూతన మగుట. ఈ నూతన మగుట్లో ఎటువంటి మనసు ధరించినావు? ఈ నూతన పరచబడిన దానికి నిన్ను నీవు ప్రయాసపడిచినటువంటి దానిలో ఇంకా నువ్వు ఆ పాత మనసు, ఈవిల్ మనసు కలిగి ఉంటే, కార్నల్ మనసు, శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారితే ఏ విధంగా ఉంటో చూస్తూ వచ్చినాం. ఆత్మానుసారంగా మనసు అయితే ఏ విధంగా ఉండబోతున్నామో చూస్తూ వచ్చినాం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రశ్న, సవాలు ఏంటంటే,
ఎటువంటి మనసు కలిగిన వారమై మనం ఉన్నాం. ఈరోజు ఒక నూతనమైనటువంటి ఒక ఉద్దేశంతో మనం వెళ్దాం. దయచేసి మోకరించండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఎవరు మాట్లాడద్దు. చాలా గంభీరమైనటువంటి సమయంలోనికి వచ్చినాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క దూతలు మనకు పరిచర్య చేస్తున్నటువంటి సమయము, మన హృదయమును ఒప్పించేటువంటి సమయము, ఈ సమయంలో మనసును మార్చుకునేటువంటి సమయము, మనసు మారి నూతనపరచబడే సమయము. ఈ సమయంలో ప్రభుని అడుగుదాం మనము. ప్రభా, నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు నేను వృధాపరుస్తూ వచ్చినాను. ప్రభా, నీకు చోటు ఇయ్యక భ్రష్టమైనటువంటి మనసును కలిగి ఉన్నవాడును. ప్రభా, నీకే కనుక చోటు ఇచ్చినట్లయితే నా జీవితము ఆత్మానుసారమైనటువంటి జీవితము, జీవము, నెమ్మది కలిగినటువంటి జీవితము. ప్రభా, నేను అయినప్పటికీ నా జీవితము నీకు చోటు ఇయ్యక భ్రష్టు పట్టించుకున్నాను. ప్రభా, నా యొక్క జీవితంలో నా శరీర ఆశ కొద్దిపాటి ఒక 2-3 నిమిషములు కావలసినటువంటి సంతోషంలో, ఆహ్లాదంలో నా జీవితమును, నా శరీరంనే నష్టపరుచుకున్నాను. శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉండి జీవించిన వాడును. అంధకారమైనటువంటి మనసు నేను ధరించుకొని నీలో జీవించువాడు లేకుండా, జీవం లేకుండా వాడిని ఉన్నాను. అవిశ్వాసునిగా ఉంటూ ప్రభా, నా యొక్క మనసు అపవిత్రమైనటువంటి మనసుగా ఉన్నది. ప్రభా, దీని వలన నా జీవితంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు వచ్చి నా హృదయం ఎంతో కదిలిస్తూ వచ్చినాయి. ఈ సమయంలో ఆత్మానుసారమైనటువంటి మనసును దయచేయి ప్రభా. అది క్రీస్తును ధరించుకునే మనసు, క్రీస్తు మనసు ధరించుకున్న వాడినై ఈ సమయము ఈ స్థలం నుంచి వెళ్ళేటట్టు సాయం చేయని చెప్పి దేవుని అడుగుదాం. ఉదయకాల వర్తమానంలో, ఈ వర్తమానంలో నూతన తీర్మానంతో ఎవరైతే మీ యొక్క హృదయంలో చేసుకున్నారో, నూతనమైనటువంటి ఆలోచనలో, నూతనమైనటువంటి పరిస్థితుల్లో నా జీవితం మారాలి, ఇక నుంచి నేను దేవుని కొరకు జీవించాలి, దేవుడే నాకు సర్వము, నేను దేవుని కొరకే ప్రతి విషయంలో గడుపుచున్నాను, దేవుడే నాకు అన్నీ అని చెప్పి మీ జీవితంలో అనుకున్నట్లయితే, దేవా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు వద్దు, నేను అల్పమైనటువంటి వాడిని, చిన్నవాడును, అయినప్పటికీ నీ ఉద్దేశం నా పట్ల ఎంతో గొప్పది అని చెప్పి నీ హృదయంలో కనుక తీర్మానం చేసుకున్నట్లయితే, ఈ దినం కనుక ఇన్ని రోజులు నువ్వు వ్యర్థపరుచుకొని ఈరోజు దేవుని యొక్క స్వరం విని, దేవుని మాట విని, దేవుని దగ్గరికి రావాలనుకొని నీ హృదయంలో ఒక గొప్ప తీర్మానం నువ్వు చేసుకున్నట్లయితే నీ హస్తమును చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తాం. షో యువర్ హ్యాండ్ సో దట్ విల్ ప్రే ఫర్ యూ. సోదరుడా, దేవుడు నీతో మాట్లాడినందుకు వందనాలు చేస్తాం. సోదరుడా, దేవుడు నీతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు తీసుకునే తీర్మానము ఎంతో విలువైనది. ఆ తీర్మానం కోసము వి అష్యూర్ ద ప్రేయర్స్, దాని కొరకు మేము ప్రార్థనలో మిమ్మల్ని ఎత్తిపెట్టుకుంటామని చెప్పి ఇక్కడి నుంచి మీకు సవాల్ చేస్తున్నాం. సోదరి, మీరు చేసినటువంటి తీర్మానమును బట్టి దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. ఈ దినము ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను వృధాపరుచుకున్నాను నా జీవితంలో, ఈ క్షణంలో నీ వాక్యం విని, నీ వాక్యపు వెలుగులో నన్ను నేను సరి చేసుకొని ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవిస్తాను, నీ మనసును ధరించుకొని జీవిస్తాను అనేటువంటి ఎవరైతే అటువంటి తీర్మానం కలిగి ఉన్నారో వారు మీ హస్తం చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ముగించిపోతున్నాం. ఇంకెవరైనా? సోదరా, దేవునికి వందనాలు. సోదరి, దేవునికి వందనాలు. ఈ దినము దేవుడు మీకు ఒక సంతోషకరమైనటువంటి దినంగా చేస్తున్నాడు. ఈ దినము మళ్ళీ లభిస్తుందో లేదో తెలియదు, రేపటి గురించి మనకు తెలియదు, మధ్యాహ్నం గురించే మనకు తెలియదు ఏమవబోతుందో. దేవుడు ఇటువంటి రీతిలో సహాయం చేస్తున్నది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాం. దానికన్నా ముందుగా మనము ఒక పాట పాడుకుంటాం.
కూర్చోండి అందరూ.